పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు 9 సెంటర్లలో 15 పోలింగ్ బూత్లకు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశామని చెప్తున్న ఎస్పీ అశోక్ కుమార్తో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. పులివెందుల ఉప ఎన్నిక సంబంధించి ఈ యొక్క పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ పరిశీలిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ఈ యొక్క పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఎలా ఉంది సార్, ఏ విధంగా మీరు ఈ యొక్క సమీక్షిస్తున్నారంట? పులివెందుల ఒంటిమిట్టకు సంబంధించి ఎలక్షన్స్ ప్రశాంతంగా జరగడం కోసం పోలీస్ పరంగా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు తీసుకోవడం జరుగుతుంది. పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసాం. పోలింగ్ బందోబస్తును కూడా స్పెషల్ పార్టీలు ఏపీఎస్పీ ప్లటూన్లతో మనము గట్టి భద్రతా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓటర్లకు కావచ్చు, లేకపోతే మహిళలకి, వృద్ధులకు కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం అన్ని రకాల జాగ్రత్తలు చర్యలు తీసుకుంటాం. ఇది ఈ యొక్క పులివెందులకు సంబంధించిన దాకా 15 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి కదా, దాంట్లో 9 సెన్సిటివ్ అంటున్నారు. అంటే పూర్తి స్థాయిలో సెన్సిటివ్ ఉందా? అక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? 15 పోలింగ్ బూతులు 9 లొకేషన్స్లో ఇక్కడ నిర్మాణం చేయబడ్డాయి. ఈ 9 పోలింగ్ లొకేషన్స్ను కూడా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా మనం డిక్లేర్ చేసుకోవడం జరిగింది. దానికోసము ఆర్ముడ్ పికెట్ను కూడా మనం పెట్టుకున్నాం. ప్రతి పోలింగ్ బూత్లో కూడా ఆర్ముడ్ కాంపోనెంట్ పెట్టుకున్నాము. అదేవిధంగా స్టాటిక్ ఫోర్స్ పెట్టుకున్నాము. చాలా వరకు రూట్ మొబైల్స్గా డివైడ్ చేసుకొని స్ట్రైకింగ్ ఫోర్సు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్గా కూడా మనము ఫోర్స్ని డిప్లాయ్ చేసుకున్నాం. సార్, ఈ యొక్క పోలింగ్ కేంద్రాలను కొద్దిగా మార్చడం వలన ఆ యొక్క గ్రామస్తులు, ఎక్కడైతే ఓటు ఉందో అక్కడ ఉన్న గ్రామస్తులు కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే ఏదైనా జరగవచ్చు అనే ఒక అనుమానాలు ఉన్నాయి. వారికి ఎటువంటి భరోసా కలిగిస్తారు? ఎక్కడైతే అదన్నీ కూడా వితిన్ గ్రామ పంచాయతీలోనే ఉన్నాయి. అవన్నీ కూడా ఆల్రెడీ కలెక్టర్ గారు స్టేట్ ఎలక్షన్ కమిషన్తో మాట్లాడి దాన్ని ప్రాపర్గా సెట్ చేయడం జరిగింది. వాళ్ళకి కావాల్సినటువంటి బస్సులు, వెహికల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా ఆ 2 గ్రామాల మధ్యలో ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా మనం పోలీస్ ఫోర్స్ పెట్టుకున్నాం. వాళ్ళకి ఏదైనా సపోర్ట్ మెకానిజం కావాలన్నా కూడా మేము ఇవ్వడానికి రెడీగా. మరి పొలిటికల్ పార్టీస్కి ఎటువంటి సూచనలు ఇస్తారు? ఏదైనా సరే ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని మనము ఫాలో చేయమనేసి కోరుతా ఉన్నాము. అదేవిధంగా స్థానికేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటు పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఇష్యూస్ చేయకుండా ఉండాలి, ఈ ఏరియాలో లేకుండా ఉండాలి అనేసి మనం క్లియర్గా చెప్తా ఉన్నాము. ఎవరైనా సరే ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ని వైలేట్ చేసినట్లయితే వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవడం. ఇది మనం చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క ఏ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో వాటిలో ప్రత్యేక దృష్టి సారించి ఖచ్చితంగా ఈ యొక్క పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ చెప్తున్నారు. అంతేకాకుండా కొన్ని పోలింగ్ కేంద్రాలలో ఈ యొక్క మార్పులు చేయడం వలన, పోలింగ్ కేంద్రాలను ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి చేయడం వలన అక్కడ ఉండే స్థానిక ప్రజలు ఏదైతే ఓటు వేయడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారో వారికి కూడా అంటే ఎటువంటి ఆటంకం కలగకుండా పూర్తి స్థాయిలో యొక్క పోలింగ్ జరిగేందుకు, వారి యొక్క ఓటు హక్కును వినియోగించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామని పూర్తిగా ఈ యొక్క పులివెందుల మండలానికి జెడ్పీటీకి సంబంధించిన ఎన్నికకు సంబంధించి పూర్తిగా 600 మంది పోలీసులను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఈ యొక్క పోలింగ్ ప్రశాంతంగా జరిపేందుకు చర్యలు తీసుకుంటామంటూ జిల్లా ఎస్పీ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సాయితో లోకేష్, సాక్షి టీవీ, పులివెందుల.